హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్. ఇది వచ్చేసి షిరిడి వ్లాగ్ అనమాట. సో మేము షిరిడికి స్టార్ట్ అయ్యే వ్లాగ్ నార్మల్గా మీరు షార్ట్స్ వీడియోలో చూసారు కదా, ఇది లాంగ్ వీడియో అనమాట. నాకు ఇది మా మరదల్ మ్యారేజ్ అప్పుడు మేము హల్దీ ఫంక్షన్ కోసం అని ఈ క్లాత్ ఈ మెటీరియల్ తీసుకున్నామండి. మా దీనా పాపకైతే కుట్టిపిచ్చేసాను, బట్ కాకపోతే నా క్లాత్ అలాగే ఉండిపోయింది అనమాట. నేను వేరే ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను, అది డ్రెస్ కోడ్ పెట్టారు. సో ఇది షిరిడిలో వేసుకున్నామని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇంకా అంతకు ముందు రోజు నేను దీనాకి కూడా ఒక డ్రెస్ కుట్టానమాట. సో ఇది కూడా నా దగ్గర క్లాత్ నేను మదీనాలో తీసుకొచ్చుకున్నాను. ఇది దీనాకు ఒక మంచి ఫ్రాక్ డిజైన్ చేద్దామని చెప్పేసి ఇట్లా స్టిచ్ చేస్తున్నాను. ఇది ఫాస్ట్గా ఒక 2.5 అవర్స్లో అట్లా డిజైన్ చేశానండి. తన డ్రెస్ చాలా క్యూట్గా ఉంది. షిరిడి వ్లాగ్స్లో వేసుకుంటాను, నేను ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంటాను, దీనా కూడా ఈ డ్రెస్ వేసుకుంటుంది, చూసేయండి. ఇంకా కార్లో స్టార్ట్ అయిపోయాం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సో ఎర్లీ మార్నింగ్ మేము 7 o'clock అలా స్టార్ట్ అయిపోయామండి. యాక్చువల్లీ 6కే అనుకున్నాం, బట్ కానీ ఇంకా ఇంట్లో అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళేటప్పుడు 7 అయిందనమాట. ఇంకా షిరిడీకి ఎవరెవరం వెళ్తున్నామంటే నేను, మా హస్బెండ్, ఇంకా దీనా, ఇంకా మా ఆడపడుచు వాళ్ళ బాబు, మా చెర్రీ అనమాట. యాక్చువల్లీ మా టోనీని చెర్రీని తీసుకెళ్దాం అనుకుండే. మా టోనీకి ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇంకా తనకి ఏవో ప్రెజెంటేషన్స్ అవి ఉన్నాయి అంటే ఇంకా తన్ని వదిలేసాం. ఇంకా మా చెర్రీని అయితే తీసుకొని వెళ్ళాం. సో ఇక్కడ ఏంటి అంటే మా టోనీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయంట, ఏవో 25 మార్క్స్కి. ఇంకా మా అత్తమ్మకి చెప్పిందంట ఏం రాను అని. మా హస్బెండ్ ఇంకా వీళ్ళేమో ఊరికే కామెడీ చేస్తున్నారు వస్తుంది అని. సో ఇక్కడ చూసారు కదా, మా హస్బెండ్ ఇంకా ఆ రోజు ముందు రోజే కొన్ని స్నాక్స్ అవి తీసుకొచ్చారండి మోర్ మార్కెట్కి వెళ్ళి. యాక్చువల్గా ఆ రోజే అయిపించేసాము, నైట్ వరకు ఇవి మొత్తం తినేసాము. ఇంకా చాలా బోరింగ్గా అనిపించింది మాకు, అంత లాంగ్ జర్నీ. ప్లస్ ఇంకా ఒక ట్విస్ట్ కూడా జరిగింది అనమాట వెళ్ళే జర్నీలో, అది కూడా ముందు చూపిస్తాను. ఇంకా ఒక నాప్కిన్ తీసుకొచ్చారు తను. ఇంకా ఇవన్నీ మ్యాడ్ యాంగిల్స్ నాకు దీనాకి చాలా ఇష్టం అనమాట. సో ఇవి కూడా తెచ్చారు. సో ఇంకా మేము మా చెర్రీని అయితే పిక్ చేసుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అలా మా అత్తమ్మ వాళ్ళతో వీళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటూ అలా టైం పాస్ చేసుకుంటూ ఇంకా వెళ్తున్నాం అనమాట. వెళ్ళేదారిలో మా టోనీ దగ్గరికి అంటే వాళ్ళ కాలేజ్ దగ్గర కూడా వెళ్దాం అనుకున్నాం. మా దీనాకి ఇంట్లో అయితే ఫోన్ ఇవ్వమండి. సో అందుకే ఇంకా బోర్ వస్తుందని చెప్పేసి కార్లో ఫోన్ ఇవ్వడం వల్ల ఇంకా పండగ చేసుకుంటుంది. నార్మల్గా ఇంట్లో అయితే అస్సలు ఇవ్వమన్నమాట, బాగా ఆడుకుంటుంది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? సో మా టోనీ వాళ్ళ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మేము. కాలేజ్ దగ్గరకు వచ్చాక ఈ బైక్లు, కార్లు ఇవన్నీ స్టూడెంట్స్ వంట. అసలు మా కాలేజ్లో అయితే మేము అసలు ఇవేమీ తీసుకెళ్ళకపోతుండే, అట్లీస్ట్ స్కూటీ కూడా తీసుకెళ్ళకపోతుండే. సో చూసారు కదా, ఇక్కడ ఫైనల్లీ మా టోనీ అయితే వచ్చేసింది. టోనీ చెర్రీ ఏంటి అని అనుకుంటున్నారా, అవి జస్ట్ నిక్ నేమ్స్ అండి. టోనీ అంటే మా మధునిక అనమాట తిన పేరు, ఇంకా చెర్రీ అంటే మా చెర్రీ పేరు నిశాంక్. సో మేము ఇంకా టోనీ చెర్రీ చిన్నప్పటి నుంచి నాకు అట్లాగే అందరికీ అలాగే అలవాటు కాబట్టి ఇంకా అలానే పిలుచుకుంటాము. ఇంకా మేము వెళ్ళే దారిలో కొద్దిసేపు అలా టోనీతో మాట్లాడేసి ఆ తర్వాత ఇంకా మేము వెళ్ళే దారిలో ఇలా వడ ఇంకా పూరి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా పూరి బాగుంది, వడ మాది నాకు నచ్చలేదంట. పాపం తనకి వడ ఇంకా అల్లం చట్నీ చాలా ఫేవరెట్ అనమాట, బట్ కానీ ఇక్కడ నచ్చలేదని చెప్పింది. సో ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కదా, ఎందుకంటే మన దగ్గర ఉన్నట్టుగా ఇంకా ఇక్కడ దొరకవు కదా. సో లాంగ్ జర్నీ కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా మేము మళ్ళీ తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మేము బ్రేక్ఫాస్ట్ చేసేంత వరకు మా కార్ చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వన్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే అది ఎందుకో అసలు స్టీరింగ్ చాలా హార్డ్ అయిపోయిందనమాట.
ఏమైంది ఏంటి అని ఏదైనా షోరూమ్‌కి తీసుకెళ్దామంటే మహేంద్ర షోరూమ్స్ నిజంగా ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేవు. ఇంకా మా హస్బెండ్‌కి జైరాబాద్‌లో మా రెగ్యులర్ కస్టమర్‌కి కాల్ చేసి అడిగితే ఇక్కడ బీదర్‌లో ఉంది సార్ అని చెప్పారు. మళ్ళీ మేము బీదర్ వెళ్ళాల్సొచ్చింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మళ్ళీ ఇంత జర్నీ చేయాలి అని. సో, ఫైనల్లీ మేమైతే బీదర్‌లో ఉన్న మహేంద్ర షోరూమ్‌కైతే వచ్చేసాము. ఇక్కడ మాకు 3 అవర్స్ పట్టింది. జస్ట్ చిన్న సెన్సార్ ఏదో పోయిందంట. మేము లాంగ్ జర్నీ ఎట్లాగో చేస్తున్నామా అని మా హస్బెండ్ ముందు రోజే షోరూమ్‌కి తీసుకెళ్ళి అంతా చెక్ చేయించుకొని వచ్చారు. బట్ కానీ ఏంటో ఇంకా షిరిడీ వెళ్దామంటే ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. బట్ ఎట్లైనా వెళ్ళాలని ఇంకా ఫిక్స్ అయిపోయాం. అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్, కన్స్ట్రక్షన్ అంతా తేడాగా జరుగుతుంది సార్. ఎక్కడో తప్పు జరుగుతుంది సార్. గవర్నమెంట్ సో, ఫైనల్లీ 3 అవర్స్ తర్వాత మా కార్ అయితే రిపేర్ అయిపోయింది. ఒకసారి ట్రయల్ ఏసి ఇంకా తర్వాత వచ్చే దారిలో ఇలా ధాబాలో ఆగి ఇంకా మేము లంచ్ అయితే చేసేసాము. ఇంకా అప్పటికే టైము 2:30, 3 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో, ఇంకా మాకు మళ్ళీ మేము అనుకున్నాము షిరిడీ వెళ్ళే లోపల ఈజీగా 10:30, 11 అట్లా అవుతుంది అని అనుకున్నాము. బట్ ఫైనల్లీ 9:30, 9 వరకు రీచ్ అయిపోయామన్నమాట. సో, వెళ్ళే దారిలో ఇలా చూసారా ఇలా భలేగా ఫోర్ట్స్ అన్నీ ఉన్నాయండి. బీదర్ ఫోర్ట్ కూడా నాకు మస్తు నచ్చింది. చాలా బాగుంది అసలు. ఇంకా ముందు వెళ్తుంటే ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం అంతా సాయిల్ అంతా బ్లాక్ సాయిల్ ఉంది. ఇంకా మనకి షిరిడీలో అయితే రెడ్ సాయిల్ ఉంటుందన్నమాట ఎక్కువగా. అటు సైడ్ రెడ్ సాయిల్ ఉంది. నాకు ఇక్కడ మొత్తం అంతా బ్లాక్ సాయిల్ కనిపించింది. ఇది మొత్తం తుల్జాపూర్ అట్లాంటి ప్లేసెస్ అనమాట. సో, నాకు ఇక్కడ తుల్జాపూర్‌లో నచ్చింది ఏంటి అంటే ఫ్యాన్స్ ఉంటాయి కదా! పెద్ద పెద్ద ఫ్యాన్స్ తోటి ఇట్లా పవర్ జనరేట్ చేస్తూ ఉంటారంట. సో, నాకు ఇక్కడ కూడా ఇది నచ్చింది. ఇక్కడ కూడా తుల్జాపూర్‌లో కూడా ఒక మంచి అమ్మవారి టెంపుల్ ఉంటుందంట. బట్ అది వచ్చేటప్పుడు విజిట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా లేట్ అయిపోయింది కదా! సో, వచ్చేటప్పుడు విజిట్ చేద్దామని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మేము అనుకున్న దానికంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళామండి షిరిడీకి. యాక్చువల్‌గా మాకు 10:30, 11 అవుతుంది అనుకున్నాం. బట్ మేము 9:30 వరకు రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారు కదా! ఇవే అనమాట ఫ్యాన్స్. సో, ఈ ఫ్యాన్స్ తోటి మనకి ఇక్కడ పవర్ జనరేట్ అవుతుందంట. ఇంకా పాపం దీనా అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఇంకా నిద్రపోయిందనమాట. మేము కూడా ఇంకా తన్ని లేపలేదు. సో, వెళ్ళే దారిలో ఇలా పూల తోటలు, బంతి పూలు, ఇంకా వచ్చేసి చామంతులు చాలా వెరైటీగా ఉన్నాయండి. మన సైడ్ ఇట్లాంటివి చాలా రేర్ అనమాట. ఉల్లి తోటలు ఇట్లాంటివి ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత స్నాక్స్ కోసం అని ఒక ప్లేస్‌లో ఆపాము. ఇప్పుడిప్పుడే చీకటి పడుతూ ఉంది. ఈ ప్లేస్‌లో మేము ఏమంటారు పొల్యూషన్ చెక్ చేయించుకున్నాం మా కార్‌కి. ఆ తర్వాత అక్కడ కాఫీ అవి తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, ఇంకా ఫైనల్‌గా మేమైతే ఇంకా దగ్గరకొచ్చేసాము షిరిడీకి. మేము ఏమంటారు ఔరంగాబాద్ అట్లాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు మేము అనుకుంటూ ఉన్నామన్నమాట. సాయిబాబా ఈ ప్లేస్ అంతా తిరిగిన ప్లేసే అనమాట అని చెప్పేసి అవన్నీ మాట్లాడుకుంటూ గుర్తు చేసుకుంటూ వెళ్తున్నాము. ఫైనల్‌గా మేమైతే షిరిడీ వచ్చేసాం. చూసారు కదా! ఎంత హ్యాపీగా అనిపించిందో. నాకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట. యాక్చువల్లీ నేను 1 మంత్ నుంచి అనుకుంటున్నా వద్దామని. లాస్ట్ టైం మొత్తం అంతా ప్లాన్ చేసుకొని మొత్తం ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత దీనాకి ఫీవర్ రావడం, మా హస్బెండ్‌కి హ్యాండ్ కట్ అవ్వడం అట్లా. సో, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము రాలేకపోయామన్నమాట. ఫైనల్‌గా నా బర్త్‌డేకి ఇంకా నేను షిరిడీలో ఉండబోతున్నాను. ఈసారి నా బర్త్‌డే షిరిడీలోనే ప్లాన్ చేశాము. ఇంకా ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నైట్ టైంలో బాబా టెంపుల్ దగ్గర ఇట్లా ఉంటుంది. నాకు మెయిన్ ఈ స్టాచ్యూ భలే నచ్చింది అసలు. ఎంత బాగుందో అసలు. మార్నింగ్ టైంలో అయితే ఆ కుండలోంచి ఇట్లా వాటర్ పడుతూ ఉంటాయి. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇంకా చాలా ఆకలేస్తుందనమాట. సో, ఆఫ్టర్‌నూన్ కూడా సరిగ్గా తినలేదు కాబట్టి ఇంకా ఎప్పుడైనా కొంచెం మంచిగా తిందాము అని చెప్పేసి మేము ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఏంటి అంటే టెంపుల్ ఆపోజిట్‌లోనే సుబ్బయ్య గారి హోటల్ ఉందండి. మనకి హైదరాబాద్‌లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఫుడ్ అని చెప్పేసి మేము వెళ్ళాము. బట్ అసలు మొత్తం అంతా ఆపోజిట్ అనమాట. మనం మాత్రం ఇక్కడ ఆంధ్ర భోజనాలు, విజయవాడ భోజనాలు, ఇట్లా సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పేసి ఈ బోర్డులు చూసి మనం లోపలికి వెళ్తే మాత్రం ఇంక అంతే సంగతులు. మొత్తం అంతా టోటల్‌గా లాస్ అయిపోతాము. అస్సలు బాలేదు. నేనైతే ఒక 100కి 20 మార్క్స్ కూడా ఇవ్వననమాట. సో, అంత వర్స్ట్‌గా ఉంది ఫుడ్ ఇక్కడ.
సో మేమైతే లాంగ్ జర్నీ చేసేసి వచ్చాం కాబట్టి ఇంకా వేరే వేరే హోటల్స్లోకి వెతికేంత ఓపిక లేకుండే, ఇంకా అందుకే టెంపుల్ ఆపోజిట్లోనే సుబ్బయ్య గారి హోటల్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. ఇంకా ఏదోలాగా తినేసి అడ్జస్ట్ అయిపోయి ఇంకా ఫస్ట్ ఇంకా హోటల్కి వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఏదో తినేసాము. మా హస్బెండ్ ఇంకా చెర్రీ అయితే పుల్కా ఆర్డర్ చేశారు. ఆ పుల్కా సైజ్ చూస్తే మీరు షాక్ అయిపోతారేమో, బట్ ఇంకా ఏదో అడ్జస్ట్ అయిపోయి తినేసాము. నా దాంట్లో అయితే ఒక పప్పు, రసం, ఇంకా సాంబార్, ఇంకా మా కర్డ్ ఇచ్చారు. ఏదో స్వీట్ ఇచ్చారండి, అస్సలు బాగాలేదు అసలు ఆ స్వీట్. ఇంకేదో అడ్జస్ట్ అయి తినేసాము. సో మేము తీసుకున్న హోటల్ అయితే ఇంకా సాయిబాబా టెంపుల్ అంటే బాబా టెంపుల్ నుంచి ఒక 3-4 మినిట్స్ జర్నీ అంతే, చాలా దగ్గరలో ఉందన్నమాట. ఇదే అనమాట మేము తీసుకుంది. దీని నేము, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా షిరిడి వెళ్ళాలి అని ఉంటే మాత్రం పక్కా ఈ హోటల్కి అయితే వెళ్ళండి, చాలా చాలా బాగుందండి. సో మెయింటెనెన్స్ అదంతా కూడా బాగుంది. ఇంకా మేము ఎలాగో 3-4 డేస్ ఉందాం అనుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడే తీసుకున్నాం, నియర్ బై టెంపుల్కి నియర్ బై తీసుకున్నాము. సో అందరం మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఎందుకంటే యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి మేము కార్ రిపేర్ అది లేకుండా ఉంటే మేము ఈవినింగ్ 6 వరకన్నా షిరిడి రీచ్ అవుతాము. ఇంకొకసారి బాబా టెంపుల్ని విజిట్ చేద్దాము, దర్శనం చేసుకుందాం 1 టైం అనుకున్నాము. సో మాకు కార్లో సెన్సార్ పోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయిందండి. అక్కడ బీదర్ వెళ్ళాం కదా, అక్కడే మాకు 3 hours అట్లా టైం పట్టింది. ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆడు చూసేవాడు దెయ్యాలు దొరుకునేవాళ్ళ. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock వరకు రెడీ అయిపోయి ఫాస్ట్గా టెంపుల్కి వెళ్ళేసి బాబాని దర్శనం చేసుకుందామని అనుకున్నాము. చూశారు కదా హోటల్ లోపలికి వెళ్తుంటే బాబా ఫొటోస్ అవన్నీ ఎంత బాగున్నాయో, అసలు నాకు చాలా చాలా నచ్చింది.